ఏకంగా స్కూల్ అంటున్నారు. వాళ్ళు అక్కడ ఎక్కడ కూడా ఆఫీస్ హౌస్ నెంబర్ కానీ ఏం లేదు, వాళ్ళ వివరాలు ఫోన్ నెంబర్ ఏం లేవు, పేర్లు పెట్టారు. మోరోవర్ ఈ పోస్ట్లో చూసిన తర్వాత నేను వచ్చి సైబర్ క్రైమ్స్కి చెప్తే వాళ్ళు నిన్న అప్లికేషన్ తీసుకొని నిన్న సాయంత్రం అయిపోయిందని, నిన్న సిపి గారు, అడిషనల్ సిపి గారు క్రైమ్స్ లేకుండే, డీసీపీ మేడం కూడా లేకుండే, కావున నన్ను ఈరోజు 11:30 రావాలని వాళ్ళు అడిగారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నా డాక్యుమెంట్స్ పూర్తిగా వారు ఎగ్జామిన్ చేశారు. చేసిన తర్వాత యూఆర్ఎల్స్ ఎవరెవరైతే ఇది పోస్ట్ చేశారో అవన్నీ వారు పరిశీలించి ఇప్పుడు కేసు రిజిస్టర్ చేస్తున్నాం. దీని మీద మేము కూడా లోతెత్తుకు వెళ్తున్నాము. ఇంటెలిజెన్స్ నుంచి కూడా మాకు దీనికి వచ్చింది. దీని మీద వివరంగా మేము లోతుగా దీని మీద వెళ్ళి మేము దర్యాప్తు చేస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా సిపి క్రైమ్స్ ఇంకా అడిషనల్ సిపి క్రైమ్స్ డీసీపీ మేడం చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే కోరుతున్నాను, నా క్యారెక్టర్ పరంగా ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ చెడు పేరు వచ్చే విధంగా నేను ఏ రోజు పని చెయ్యను, చెయ్యబోను కూడా. అట్లాంటిది ఏమైనా జరిగిన రోజు ప్రభుత్వం మాదే, ఏ శిక్ష ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఈరోజు నేను సైబర్ క్రైమ్స్ని ఆశ్రయించి ఇవైతే తెలుగు స్క్రైబ్ అనే వాళ్ళు ఫస్ట్ ఇది పోస్ట్ చేశారు. తర్వాత హాట్ మీడియా హౌస్ అని ఒకటి ఉంది. వీళ్ళిద్దరు పోస్ట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరి మీద నేను కంప్లైంట్ ఇచ్చి వివరంగా తెలుసుకుంటే ఏంటంటే తెలుగు స్క్రైబ్ అనే వ్యక్తులు ఎవరో బయట నుంచే ఎవరో హ్యాండిల్ చేస్తారు, బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తారు అనేది నా దృష్టికి రావడం జరిగింది. మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాపాలన, మేము ప్రజలకు పథకాలు ఇచ్చి ప్రజలకు అన్నీ మంచిగా చేస్తుంటే ఈరోజు నా బాధ్యతగా నేను ప్రభుత్వ భాగంలో ఉండి నేను ఏదైతే ప్రభుత్వానికి పని చేస్తున్నానో అది కొంతమంది ఓర్వలేక కుట్రలు, రాజకీయ కుట్ర చేసి నన్ను బదలాం చేసే కార్యక్రమంలో బరాబర్ మీరు బదలాం చేసారు, వదిలేదు లేదు మిమ్మల్ని. ఇది 7 వరకు పోతే 6 వరకు పోనీకి నేను సిద్ధంగా ఉన్నా. నేను ఏదైనా తప్పు చేస్తే మీరు రుజువు చేయండి, మీ దగ్గర ఆధారాలు ఉంటే రుజువు చేయండి. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఆనిముత్యం లేక కడిగి నేను బయటికి రావడం జరుగుతుంది. ఒకటి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మొన్న శాసనసభ సమావేశం జరిగినప్పుడు ఏం చెప్పినారు, నిజంగా జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో అక్రిడేషన్ కార్డులు ఎవరు ఉన్నారో వాళ్ళంటే మాకు ప్రేమ గౌరవం అన్నారు. అదే దానికి ముఖ్యమంత్రి గారు అన్నదానికే నేను కట్టుబడి ఉన్నాను. ఈరోజు మీరు జర్నలిస్టులు అన్నా, మీరు నాకు చాలామంది మిత్రులు ఉన్నారు. నాకు గాంధీ భవన్లో ఎవరైతే ఉన్నారో నేను ఏందో క్యారెక్టర్ చాలామంది జర్నలిస్టులు కూడా చెప్తారు. వాళ్ళంటే నాకు ప్రేమ, ఒక గౌరవం ఉంది. ఎవరైతే ఫేక్ జర్నలిస్టులు ఉన్నారో, ఫేక్ గాళ్ళు ఉన్నారో వాళ్ళు తొడకలు తీస్తాను. ఏదైతే ముఖ్యమంత్రి గారు నిజంగా తొడకలు తీసే సమయం ఆసనమైంది, వాళ్ళు తొడకలు తీస్తాం, గ్యారంటీ తీస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నా, నేనే కాదు, ఇలాంటిది ఏ చైర్మన్ల మీద, మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తే మీరు ఎవరైతే ఫేక్ జర్నలిస్టులు ఉన్నారో, అక్రిడిటేషన్ కార్డ్స్ లేదో వాళ్ళ మీద వెంటనే నేను మీడియా అకాడమీ చైర్మన్ గారు ఉన్నారు, ఎవరు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. ఆయన వెంటనే దీని మీద ఒక కమిటీ ఫామ్ చేసి ఇలాంటి ఎవరైతే ఫేక్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి సమాజంలో వాళ్ళని శిక్షించాలని కూడా నేను శ్రీనివాస్ రెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్తున్నా. కావున ఈరోజు నాకు ఏదైతే జరిగిందో అది వేరేళ్ళకి జరగొద్దనే ఈరోజు నేను ఇలాంటి చర్యలకు పాల్పడి ముందుగా యాక్షన్ తీసుకున్నా. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారితో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయమన్నా, లోతుగా వెళ్ళమన్నా. నేను అసలు ఇందులో ఏం జరిగింది, ఈ లెటర్ అనేది ఫేకా రియలా ఏందని దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. కానీ నేను తెలుసుకున్నది వాటికైతే ఇది ఫేక్. పొద్దున డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలుసుకుంటే అసలు కిష్టారెడ్డిపేటలో ఈ స్కూలే లేదని నిర్ధారణ అయింది. ఏంది అని తెలుసుకుంటే ఆ స్కూల్ కానీ ఈ వెల్ఫేర్ అసోసియేషన్ అక్కడ లేదని మా దృష్టికి వస్తుంది. కావున ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసి నన్ను బదలాం చేస్తారంటే చేసుకుంటారా భయ్, టీఆర్ఎస్ వాళ్ళు మీరు ఏం బదలాం చేసినా నాకు ఏం ఫరక్ పడదు. మా జిల్లాలో హరీష్ రావు ఉన్నారు, హరీష్ రావు సంగతి నాకు తెలియాలి. రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు అని మా జిల్లాలో అందరు చెప్తారు. నువ్వు ఒకప్పుడు పీర్ సాబ్ మామూలు ఎమ్మెల్యే కాకముందుకు ఫకీర్ సాబ్, మామూలు సుల్తాన్ నువ్వు అమీర్ సాబ్ అయినావు. పీర్ సాబ్, ఫకీర్ సాబ్, అమీర్ సాబ్ అయిన నేను ఈరోజు 60 మాకు మీద ఇట్లాంటి దృష్ట ప్రచారం చేయడానికి ఇదేదైతే దృష్ట ప్రచారం బీఆర్ఎస్ వాళ్ళు తెలుగు సబ్స్క్రైబర్లు చేస్తున్నారో వాళ్ళ మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకోటి, నా లాయర్ కూడా ఇప్పుడు లీగల్ నోటీస్, వాళ్ళని డిఫర్మేషన్ నోటీస్ కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు నేను డీజీపీ గారి అపాయింట్మెంట్ కూడా కోరిన. డీజీపీ గారిని కలిసి షికాగోయల్ గారిని కూడా సిఐడి వాళ్ళని కలిసి ఇదొక వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని అక్కడ కూడా కలిసిన. రంగనాథ్ గారు కూడా ఇప్పుడు వెళ్ళి నేరుగా రంగనాథ్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి దీని వెనుక ఎవరున్నారు, రాజకీయంగా ఏం కుట్ర చేస్తున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఎట్టి పరిస్థితులుగా లా ప్రకారంగా వాళ్ళకి శిక్షించాలని కూడా నేను కోరుతున్నాను.